నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వచ్చేసరికి మా పెళ్లి రోజు అనమాట. ఈ రోజుకి మా పెళ్లి అయ్యి 11 సంవత్సరాలు అయితే అవుతుంది. 11 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ మేమైతే మా మధ్య ఎటువంటి గొడవలు జరగకుండా మేమైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. పెళ్లి ఇన్ని సంవత్సరాలు అవుతున్న మహా అయితే ఇండియాలో ఉండి నేను ఒక 3-4 పెళ్లి రోజులు మాత్రమే చేసుకున్నా. మిగతాదంతా కూడా గల్ఫ్ లోనే జరిగిపోయింది. ప్రతి సంవత్సరం పెళ్లి రోజుకి మా భార్య నన్ను అడుగుతూనే ఉంటది, నాకు ఏదైనా సర్ప్రైజ్ గా గిఫ్ట్ ఇవ్వ అని. గిఫ్ట్లు అయితే చాలానే ఇచ్చినాను కానీ సర్ప్రైజ్ ఇస్తామని చెప్పి చూస్తే మా భార్య అయితే ఖచ్చితంగా ఆ గిఫ్ట్ ఏందో కనుక్కునేస్తుంది. ఎప్పటి నుంచో దివానీ కావాలని నన్ను అడుగుతుంది. అందుకే ఈ రోజు సర్ప్రైజ్ గా ఇచ్చాను. ఎలా షాక్ అయిందో చూడండి. ఆ? దివాని ఆడినది పరుపు రాలే, ఏం రాలేదు. చూడిపోయిందో అది దివాని కాదు, అది ఎందుకు ఏడుతున్నావే? చూసినారు కదా ఎంత ఆనందపడుతుందో. ఆనందంలో ఏడ్చడం కూడా ఏడ్చేసింది. మొత్తానికి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి సర్ప్రైజ్ గా ఇద్దాం అనుకుంటే కనుక్కునేసది. కానీ ఈ సంవత్సరం మాత్రం గుర్తుండేలా తనకి ఇష్టమైన గిఫ్ట్ అయితే ఇచ్చేసాను. ఇంకా నేను కోరుకునేది ఒకటే, మీ అందరి బ్లెస్సింగ్ కావాలి.